మీరు మీ పిల్లవాళ్ళలో లాంగ్వేజ్ డిలేని, స్పీచ్ డిలేని అబ్జర్వ్ చేశారనుకోండి. సో, ఫస్ట్ మనము ఇంట్లో వాళ్ళని స్టిమ్యులేట్ చేయడానికి ఏం చేయాలి అనేది తెలుసుకుందాము. యూజువల్లీ ఈ మధ్య కాలంలో లాంగ్వేజ్ డిలే, స్పీచ్ డిలే ఎందుకవుతుంది అనంటే, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల, పేరెంట్స్ వర్కింగ్ ఉండడం వల్ల ఎక్కువ టైం బేబీస్‌తో స్పెండ్ చేయలేకపోతున్నారు. అది కూడా వాళ్ళకి కరెక్ట్‌గా లాంగ్వేజ్ వచ్చే టైంలో. అంటే అరౌండ్ 1-2 ఇయర్స్ మధ్యలో వాళ్ళ లాంగ్వేజ్ అనేది చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది. కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది. సో, ఆ టైంలో మనం స్పెండ్ చేయలేకపోవడం వల్ల అండ్ ఆల్సో ప్లే గ్రూప్ అంటే పియర్ గ్రూప్ ఇంతకు ముందులాగా కజిన్స్‌తో ఆడుకోవడము అవన్నీ ఇప్పుడు జరగట్లేదు గదండీ. ఇప్పుడు ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీస్ లేవు. సో, దానివల్ల చాలామందికి ప్లస్ స్క్రీన్ టైమ్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ 3 కారణాల వల్ల స్పీచ్ అనేది డిలే అవుతుంది. సో, మరి దాన్ని మనం ఇంట్లో ఎలా సరిచేసుకోవచ్చు అనంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్ ఎప్పుడైతే వాళ్ళకి బైసిలబుల్స్ అంటే మమ్మ, డాడ, తాత, అత్త అని చెప్తారో అప్పటి నుంచి వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ మీద మనం స్పెషల్‌గా కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో మనకి ఎప్పుడైతే లాంగ్వేజ్ స్టార్ట్ అవుతుందో మనం వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేషన్ చేయాలి. అది కూడా కేవలం మనం ఎలా మాట్లాడుతున్నామో అలానే మాట్లాడాలి. ఎప్పుడు కూడా పిల్లలకి పిల్లల భాషలో మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళు అవే పదాలు గుర్తుపెట్టుకుంటారు. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ రోజు ఏం చేయాలి? వాళ్ళకి రోజు ఒక స్టోరీ చెప్పాలి. అండ్ బుక్స్ తెచ్చుకోండి. లైక్ ఆల్ఫాబెట్స్, ఫ్రూట్స్, యానిమల్స్ అవి తీసుకొచ్చి వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉన్నప్పుడు, అన్నం తినిపిస్తూ ఉన్నప్పుడు రోజు అవి తిప్పండి. ఆ బుక్స్ రోజుకొక 3, 4 సార్లు ఆ బుక్స్‌ని ఫాలో చేపిచ్చండి. సో, దానివల్ల వాళ్ళ లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటేంటి ఆ ఏజ్ గ్రూప్ పిల్లలుంటే సపోజ్ మీ అపార్ట్మెంట్‌లో ఎక్కడన్నా ఉంటే రోజు ఈవినింగ్ ఒక 1 అవర్ ఆ ఏజ్ గ్రూప్ పిల్లలతో వాళ్ళని మింగిల్ చేయండి. సో, ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మనం స్పీచ్ డిలేని నివారించొచ్చు.